వ్యక్తిగత లింగ వివక్షత లేకుండా మానవ హక్కులను కాపాడడమే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లక్ష్యమని రాష్ట్ర జనరల్ సెక్రటరీ చెన్నారావు, నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ అన్నారు. నెల్లూరు విజయ్ మహల్ గేటు సమీపంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. సమాజంలో స్వేచ్ఛ, న్యాయం కోసం కమిటీ సభ్యులందరూ అంకిత భావంతో కృషి చేస్తామన్నారు. మానవ హక్కుల అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కార్యాలయంని మా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. దీనికి మా ఆహ్వానం మేరకు మా కమిటీ సభ్యులందరూ పాల్గొనడం, అలాగే మీడియా మిత్రులకు కూడా రావటం, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్వత్రిక ప్రకటన ప్రకారం విడుదలైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం మా కమిటీ అందరమే కలిసి సమిష్టంగా కృషి చేసి మానవత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే కుల, మత, రాజకీయాలకు అతీతంగా మా కమిటీ నిలబడి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మా కమిటీ తరపున వారికి న్యాయం జరిగేటట్టు మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మహిళ ప్రతి నిత్యం ఏదో ఒక చోట అవమానపడుతుంది. అలాంటి వారికి కూడా మేము అమ్మిడుండి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. గ్రామాల్లో ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున మానవ హక్కులకున్న విలువలను అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మేము ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం చేయడం జరిగింది. ప్రజా సమస్యలు ఏదున్నా మా దృష్టికి వస్తే, న్యాయమైన సమస్య అయితే మేము వారికి అండదండగా నిలబడి వారికి న్యాయం జరిగేటట్టు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అగ్రహారం విజయ్ మహల్ శ్రీనివాస్ పంకజ్ కుమార్. నేను ఈ ఆర్గనైజేషన్లో మెంబర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా ఆఫీస్ ఓపెనింగ్ అనేది ఒక మంచి పరిణామం. జిల్లాకి 5 years నుంచి ఈ ఆర్గనైజేషన్ ఎంతో హెల్ప్ చేస్తూ ఉంది. కానీ మాకు ఆఫీసు లేకపోవడం అనేది ఒక అవమానంగా ఉండింది. ఈరోజు మేము ఈ ఆఫీసుని నిలబెట్టుకోవడం అనేది ఈ అందరి కృషి చాలా ఉంది. ఈ ఆర్గనైజేషన్ పరంగా సొసైటీలో జరుగుతున్నటువంటి ఏవైనా కావచ్చు, అన్యాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిలన్నీ ఎదుర్కోవడానికి ఈ ఆర్గనైజేషన్ ముందుంటుంది. ఈ సొసైటీలో ఉన్నటువంటి ఆడవారి విషయంలో అయితే, ఎందుకంటే అది గృహహింస కావచ్చు, బయట కావచ్చు, ఉన్నటువంటి జాబ్స్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. జాబ్ చేసేటటువంటి మహిళలు అయితే నైట్ 10-10:30 దాకా కూడా ఉండి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి వాటిలో సమస్యలు ఏది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము మా ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళందరికీ మేము హెల్ప్ చేసి తోడుండి సపోర్ట్ చేస్తాం. ఇంకా జిల్లా అధికారులందరినీ కలిసి మేమందరం వాళ్ళందరినీ కలిసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ మహిళా సంఘానికి కానీ లేదా మనకున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.